సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ గాయత్రి మందిరం వద్ద నూతనంగా స్థాపించిన విజయవాడ వారి శ్రీ గౌతమ్ కాలేజీ 4వ బ్రాంచ్ ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ గౌతమి కాలేజీ అంటే మంచి పేరు ఉందన్నారు. ఇక్కడ ఉండే డైరెక్టర్ సురేష్ కూడా 30 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. విజయవాడ శ్రీ గౌతమ్ పేరు, సురేష్ అనుభవం రెండూ ఉండడం వల్ల అప్పుడే 200 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకున్నారని తెలిపారు. ఒంగోలు గౌతమి కూడా మంచి ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. కాలేజీ యాజమాన్యాన్ని అభినందించారు. కాలేజీ చైర్మన్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ అనుభవం ఉన్న అధ్యాపక బృందం ఒంగోలులో ఉన్నారని, మంచి విద్యతో పాటు మంచి మార్కులు సాధిస్తామని అన్నారు. మొన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో 467 మార్కులు సాధించినట్లు తెలిపారు. రాబోయే జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఉడా చైర్మన్ షేక్ రియాజ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, మాజీ మేయర్ గంగాడ సుజాత, నగర అధ్యక్షులు బండారు మదన్, శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీనాథ్ బాబు, స్వామి, కోటేశ్వరి, పట్టణంలో ఉన్న వివిధ కళాశాలల చైర్మన్లు పాల్గొన్నారు. ప్రారంభంలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొని కాలేజీ యాజమాన్యం సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. Very good, Suresh. మనం ఇప్పుడే ప్రారంభించుకోవడానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మి గారు, లలిత్ గారు, మా ఎక్స్ మేయర్ సుజాత గారు, అదేవిధంగా రియాజ్ గారు, శ్రీరామ్మూర్తి గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా చేతుల మీదుగా, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి కూడా వచ్చాడు. ఉగ్ర నరసింహారెడ్డి అందరూ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి చైర్మన్గా నాగేంద్ర కుమార్ గారు, అదేవిధంగా 4 డైరెక్టర్లు కోటేశ్వరి గారు, అదేవిధంగా సురేష్ గారు, నరేష్ గారు, స్వామి గారు, వీళ్ళు 4 డైరెక్టర్లు, ఒక చైర్మన్గా ఒక 3 బ్రాంచెస్ ఉన్నాయి. 4వ బ్రాంచ్గా ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, ఇంటర్మీడియట్ ఏదైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాలేజీని ఇక్కడ లాంచ్ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా నాగేంద్ర కుమార్కి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడ కూడా బాగా మిగతా ప్లేసెస్లో కూడా ఈ శ్రీ గౌతమి విద్యా సంస్థలు బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు లాంచ్ చేసిన రోజే 200 మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజర్వ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఒక మంచి ఇన్స్టిట్యూషన్ కాబట్టి మీ ద్వారా కూడా ఇక్కడ ఉండే ప్రజలను కూడా కోరుకుంటున్నాం, మంచి ఇన్స్టిట్యూషన్ చూసి మీరందరూ కూడా సెలెక్ట్ చేసుకోండి, భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులకు కానీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది ఏదైతే ఈరోజు ఈ కాలేజీ ఓపెన్ చేసామో మంచి పేరు రావాలని, అదేవిధంగా మంచి ఫ్యాకల్టీస్ని కూడా పెట్టి భవిష్యత్తులో ఇంకా కూడా మంచి ఇన్స్టిట్యూషన్గా మన టౌన్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. ఈరోజు ఒంగోలు పట్టణంలో మరొక కొత్త విద్యా సంస్థ శ్రీ గౌతమ్ విద్యా సంస్థల వారి
4వ బ్రాంచ్గా ఒంగోలు పట్టణంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా నోడా చైర్పర్సన్ గారు శ్రీ రియాజ్ గారు, ఎక్స్ మేయర్ గారు సుజాత గారు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు లక్ష్మి గారు, డాక్టర్ లలిత్ గారు, మా దళపతి గారు శ్రీరామ్మూర్తి గారు, సడన్గా రాలేదు దళపతి అని వచ్చింది. ఇంకా ఈ సమావేశానికి విచ్చేస్తున్న ప్రముఖ నాయకులందరికీ నమస్కారాలు. 4వ బ్రాంచ్ అనేది విజయవాడలో నాగేంద్ర కుమార్ గారు అక్కడ స్థాపించి, ఆ తర్వాత ప్రతి ప్రాంతంలో వీలైనంత వరకు బ్రాంచులు కూడా స్థాపించుకొని పోవాలి, విద్యా సంస్థలన్నీ కూడా అభివృద్ధి తీసుకురావాలని వారి కోరికతో ఒంగోలు పట్టణంలో చూసుకున్నప్పుడు మన సురేష్ గారు అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వారు విద్యా సంస్థల్లో నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాల పైనుంచి అనుభవం కలిగిన వ్యక్తి సురేష్ గారు. వారు దీంట్లో ఇక్కడ ఒంగోలు పట్టణంలో జూనియర్ కాలేజీ అనేది దాదాపు ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా 200 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారని అంటే చాలా అద్భుతమైన విషయం. అది ఫస్ట్ ఇయర్లోకి రావటం. ఇది ఇప్పుడు మనం ఇనాగ్రేట్ చేసుకుంది బాయ్స్ క్యాంపస్. అది అదేవిధంగా గర్ల్స్ క్యాంపస్ కూడా బాగా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. ఒక మంచి ప్రదేశంలో వీళ్ళు కాలేజీని ప్రారంభం చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తూ, ఇతర డైరెక్టర్లు కూడా ఉన్నారు. నరేష్ గారు ఉన్నారు, స్వామి గారు ఉన్నారు, కోటేశ్వరి గారు ఉన్నారు, వెనకగా వెంకట్ గారు కూడా ఉన్నారు. ఉన్నప్పుడు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలుపుకుంటూ, కాలేజ్ చక్కగా కూడా రన్ అవుద్ది. ఎక్కువగా టీచింగ్ స్టాఫ్ అనేది అనుభవమైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ స్థాపించబోతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణంలో ఉన్న విద్యార్థులకి ఒక మంచి ఎడ్యుకేషనల్ ప్లేస్ అనేది, హబ్ అనేది రావటం ప్రత్యేకంగా బాగుంట కుటుంబం తరఫున అందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థలు ఓపెనింగ్కి రావటం, ముందుగా వారి ఈ సంస్థలకు సంబంధించిన చైర్మన్ గారికి నాగేంద్ర కుమార్ గారికి అండ్ డైరెక్టర్స్ ముగ్గురు ఉన్నారు, కోటేశ్వరి గారికి, నరేష్ గారికి, స్వామి గారికి, అట్లా వెంకట్ గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్. ఇక్కడ ఒంగోలు టౌన్లో ఈరోజు 4th బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి ఇట్లా విద్యా సంస్థలు అనే ఉద్దేశంతో ఇట్లా ఎక్స్పాండ్ అవ్వటం. ఇలా 2 క్యాంపస్లు పెట్టేసి 800 కెపాసిటీతో, అండ్ ఆల్రెడీ ఇవాళకే 200 అడ్మిషన్స్ జరిగాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ సెపరేట్ క్యాంపస్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు అండ్ ప్రజలందరూ ఇట్లాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ని సెలెక్ట్ చేసుకొని పిల్లలకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ నా బెస్ట్ విషెస్. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన ఒంగోలు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, రియాజ్ గారికి, సుజాత గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం, ధన్యవాదాలు. నా సొంత జిల్లాలో ఈ గౌతమ్ కాలేజీ స్థాపించడం చాలా ఆనందంగా ఉందండి. విజయవాడలో మేము 5 సంవత్సరాల క్రితం గౌతమ్ కాలేజీ స్థాపించి అక్కడ మంచి రిజల్ట్స్ తోటి విజయవాడ మార్కెట్లో, విజయవాడ పట్టణంలో కానీ, కృష్ణా జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్సలెంట్ రిజల్ట్ తోటి మేము గౌతమ్ సంస్థ రన్ చేస్తున్నాము. సో మొన్న కూడా జరిగిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 467 అన్నది టాప్ మార్కు మన గౌతమ్ కాలేజీ నుంచి ప్రొడ్యూస్ చేసామండి. 460 పైన దగ్గరగా ఒక 20% స్టూడెంట్స్కి 460 పైన మార్కులు తీసుకురావడం జరిగింది. జేఈ మెయిన్స్లో కూడా మొన్న 40 మంది పిల్లలకి బిలో 35,000 ర్యాంక్స్ అన్నది ప్రొడ్యూస్ చేసామండి. సో జేఈ అడ్వాన్స్ కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి, రేపు జరిగే ఎగ్జామ్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. సో ఈ ఒంగోలు పట్టణంలో మన గౌతమ్ కాలేజీ ఇక్కడ స్టార్ట్ చేయడం, దానికి మన సురేష్ గారు, సత్య గారు అండ్ మన వెంకట్ గారు అందరం కూడా ఇందులో భాగస్వాములు అయ్యి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్దామన్న ఆలోచనలో మా ప్రయాణం స్టార్ట్ చేసామండి. మీకు ఎడ్యుకేషన్ పరంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. క్వాలిటీ ఫ్యాకల్టీ, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఫెసిలిటీస్ తోటి, హైజీనిక్ ఫుడ్ తోటి. సో ఈ సంస్థ అన్నది ఇక్కడ 4వ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారంతో ఈ గౌతమ్ సంస్థని ముందుకు తీసుకెళ్తారని
ఈ జిల్లా వాస్తవుడిగా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీ సపోర్ట్ అంతా కూడా గౌతమ్ కాలేజీకి ఇచ్చి ఇదే విధంగా ఇంకా ఈ సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహకారాన్ని అందిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బైపీసీ ఎంఈసీ కోర్సులతోటి మనం ఈ సంస్థ ఇక్కడ స్థాపించడం జరిగిందండి. సో అన్ని వర్గాల తల్లిదండ్రులకి మంచి ఎడ్యుకేషన్ అన్నది అందుబాటులో ఫీజులతోటి మనం ఈ సంస్థ స్థాపించడం జరిగింది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్టర్స్ అందరూ కూడా టీచర్స్ అండి. మేమందరం కూడా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరం కూడా సబ్జెక్ట్ టీచర్స్ అండి. సో గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మేము టీచింగ్ ఫీల్డ్లో ఉండి సో ఈ స్థాయికి వచ్చి మేము సొంతంగా మనం ఈ సంస్థలు నెలకొనడం జరుగుతుంది. సో డైరెక్టర్సే టీచర్స్గా ఉండి విద్యా సంస్థలు నడుపుతున్న ఏకైక కాలేజీ శ్రీ గౌతమ్ కాలేజీ అండి. సో విజయవాడ అవ్వచ్చు, ఒంగోలు అవ్వచ్చు, వేరే చోట ఎక్కడైనా కూడా మనకి సో డైరెక్టర్లతో రన్ చేస్తాం. టీచర్లే డైరెక్టర్లకు ఉన్న సంస్థ మన శ్రీ గౌతమ్ కాలేజీ. సో తల్లిదండ్రులు కూడా మీ యొక్క సహకారాన్ని ఈ గౌతమ్ కాలేజీకి అందిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇంత ఆదరాభిమానాలు మాకు అందించి సో ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన మీడియా మిత్రులకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల గారికి అండ్ మా పేరెంట్స్, ఇక్కడ అడ్మిషన్స్ తీసుకున్న పేరెంట్స్కి అండ్ మా పూర్వ తల్లిదండ్రులకి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఇంత ఇంత ఆనందకరమైన వాతావరణాన్ని ఇక్కడ అందించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, ఖిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.